సో మిత్రులందరికీ స్వాగతం అండి. సో ఈ రోజు క్లాస్‌లో మనం ఎగ్జాక్ట్‌గా ఏం డిస్కస్ చేసుకుంటామంటే, రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకుంటామండి. అంటే ప్రీవియస్ క్లాస్‌లో మనం ఎగ్జాక్ట్‌గా ఏం నేర్చుకున్నామంటే, సో డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ అనేది ఏ విధంగా హాప్ కౌంట్ మీద అంటే నెంబర్ ఆఫ్ రౌటర్స్‌ని బేస్ చేసుకొని షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేసేదనే దాని గురించి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మనకు ఆర్ఐపి ప్రోటోకాల్ యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. అందులో మనకు వర్షన్ 1 ఉంటుంది, వర్షన్ 2 అని చెప్పుకున్నాం. అదేవిధంగా వర్షన్ 1లో ఏం లిమిటేషన్స్ ఉన్నాయి, వర్షన్ 2లో ఎందుకు వెళ్ళాలనే దాని గురించి ఇక్కడ నేర్చుకున్నామండి. సో అదేవిధంగా ఇంకొక పాయింట్ మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసినామంటే, బై డిఫాల్ట్ మనకు వర్షన్ 1 ఉంది అనుకోండి. సో నువ్వు వర్షన్ 2తో కాన్ఫిగర్ చేయాలనుకుందాం. సో అప్పుడు మనం టైప్ చేయాల్సిన కమాండ్స్ ఏంటంటే, మన రౌటర్ లోపలికి వెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన రౌటింగ్ ప్రోటోకాల్ ఏంటండి, ఆర్ఐపిఏ కదా. అంటే ఫస్ట్ కమాండ్ మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత రౌటర్ ఆర్ఐపి అని టైప్ చేయాలి. సో తర్వాత మనం టైప్ చేయాల్సిన నెక్స్ట్ కమాండ్ ఏంటంటే వర్షన్ అని టైప్ చేస్తే అక్కడ 1 or 2 అని ఉంటుంది. సో వీ నీడ్ టు సెలెక్ట్ ది వర్షన్ 2 అండి, రైట్. సో దీస్ థింగ్స్ వీ డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ క్లాస్ అండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అనేది వర్షన్ 2 ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి. సో అదేవిధంగా మనం ఏం చెప్పినాం, ఇది డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పుకున్నాం కదా. అంటే ప్రతి రౌటర్కి ఈ రౌటర్కి ఎట్లా వెళ్ళాలో నువ్వు మాన్యువల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ ఏవైతే నీకు డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయో వాటి ఐపీ అడ్రస్లను గాన నువ్వు సో ఎంటర్ చేసినావంటే సో అది దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అనేది నోట్ డౌన్ చేసుకుంటుంది దీని రౌటింగ్ టేబుల్లో. వన్స్ మనం రౌటింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేయగానే సో అవి ఈ రౌటర్లో ఏవైతే మనకు ఇనిషియల్ డేటాబేస్ ఉందో అవి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇనిషియల్గా దీనికి ఏ విధంగా వెళ్ళాలో ఈ రౌటర్కి తెలియదు. సో అప్పుడు ఈ డేటాబేస్ ఎక్స్చేంజ్ వల్ల ఏమవుతుందంటే, ఇది కంప్లీట్ నెట్వర్క్ యొక్క డేటాబేస్ని అప్డేట్ చేసుకుంటుంది. అప్పుడు మనం ఒక డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్ నుంచి ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్న సిస్టమ్కి మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే మన రౌట్ని అంటే మనకి ఏవైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉన్నాయో వాటి గురించి చెప్తే చాలు, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా ఆ అల్గారిథం అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, రైట్. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఈ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేస్తామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ఈజ్ ది 2 primary types of the messages అండి. దేనికి, ఫర్ ఎక్స్చేంజింగ్ ది రౌటింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద రౌటర్. ఎందుకు ఎక్స్చేంజ్ చేయాలి, ఈ రౌటర్కి ఓన్లీ దీని గురించే తెలుసు, బట్ ఇక్కడికి వెళ్ళాలంటే దీని గురించి తెలిసి ఉండాలా. తెలియాలంటే ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవాలి, రైట్. అంటే ఇక్కడ ప్రైమరీ టైప్స్ ఆఫ్ మెసేజ్ ఫర్ ఎక్స్చేంజింగ్ ద రౌటింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది రౌటర్స్. సో ఒకదాన్నేమో రిక్వెస్ట్ మెసేజ్ అంటాం, ఇంకొక దాన్నేమో రెస్పాన్స్ మెసేజ్ అంటానండి. అంటే రిక్వెస్ట్ మెసేజ్లో ఏముంటుందంటే, టు ఆస్క్ ఆర్ఐపి ఎనేబుల్డ్ నైబర్ రౌటర్ టు సెండ్ దేర్ రౌటింగ్ టేబుల్. అంటే దీనికి ఒక రౌటింగ్ టేబుల్ ఉంటుంది కదా, ఇనిషియల్ రౌటింగ్ టేబుల్, అది ఇక్కడికి పంపిస్తుంది, దీన్ని ఇక్కడికి పంపిస్తుంది. సో దీనికి ఏదైతే తెలియదో దీన్ని బేస్ చేసుకుని ఇది అప్డేట్ చేసుకుంటుంది, వైస్ వర్సా, రైట్. సో నెక్స్ట్ రెస్పాన్స్ మెసేజ్ ఏం కంటైన్ ఉంటుందంటే, మనం ఏదైతే రిక్వెస్ట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ దానికి విల్ సెండ్ ది లోకల్ రౌటర్ రౌటింగ్ టేబుల్ టు నైబరింగ్ రౌటర్స్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నామంటే ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకుంటున్నామండి. సో ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో మనం వర్షన్ 2 ఆర్ఐపి ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేస్తున్నామండి. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఏదైతే వర్షన్ 1 ఉందో ఆర్ఐపి వర్షన్లో ఇదేంటండి క్లాస్ ఫుల్. అంటే నువ్వు CIDR స్లాష్ నోటేషన్ యూజ్ చేసిన అది బై డిఫాల్ట్ దీన్ని తీసుకోదు, ఓన్లీ క్లాస్ ఫుల్ ఐపీ అడ్రస్ అనేది తీసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ నువ్వు సబ్నెట్టింగ్ CIDR కానీ ఇంప్లిమెంట్ చేసినావు అంటే అది పందేజ్ అని చెప్పుకున్నాం. సో దానికి మనకు వెళ్ళాల్సిన వర్షన్ ఏంది, సో ఆర్ఐపి వర్షన్ 2లో క్లాస్ లెస్ అడ్రసింగ్ మెకానిజం అదేవిధంగా CIDR నోటేషన్స్ అవన్నీ వర్క్ అవుతున్నాయని చెప్తున్నా. సో దీనికోసం నేనేం చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్గా డైరెక్ట్ నెట్వర్క్స్ తీసుకోకుండా ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే సబ్నెట్టింగ్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నా. సబ్నెట్టింగ్ అంటే మనం ఇనిషియల్ క్లాస్లో చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెట్వర్క్ ఉంది, ఏంది 192.168.1.0. అంటే ఇది క్లాస్ C కాబట్టి బై డిఫాల్ట్ 3 నెట్వర్క్ పోర్షన్స్ కాబట్టి 8+8+8 24 నెట్వర్క్ పోర్షన్స్. ఇది /24 CIDR బై డిఫాల్ట్ క్లాస్. ఇది దీనికి సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది బై డిఫాల్ట్ అయితే 255.255.255.0 అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ 8 బిట్స్ నెట్వర్క్ బిట్స్ని మనం ఎప్పుడైతే ఈ 8 హోస్ట్ బిట్స్ని నెట్వర్క్కి అసైన్ చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ CIDR సబ్నెటింగ్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా దగ్గర ఒక నెట్వర్క్ ఉంది, 1.0 అనే నెట్వర్క్ ఉంది.
బై డిఫాల్ట్ /24 అంటే నీకు 256 IP అడ్రస్లు వస్తాయి. నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సబ్నెట్టింగ్తో చెప్పాలి కాబట్టి రైట్. సో సబ్నెట్టింగ్ ఇంప్లిమెంట్ చేసిన వర్షన్ 2లో పనిచేస్తుందని చెప్పడానికి నేను మొత్తం నెట్వర్క్ని డిఫరెంట్ సబ్నెట్స్ తీసుకుంటున్నా. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సబ్నెట్స్ చేసిన అంటే ప్రతి నెట్వర్క్లో 128 అంటే ఒక దాంట్లో ఏమో 0 to 127 వచ్చిందంటూ, ఇంకొక దాంట్లో అంటే 0 to 128 అట్లా, ఇంకొక దాంట్లో 128 to 255 అట్లా వచ్చింది అనుకో. అంటే ఈ 2 నెట్వర్క్స్ వచ్చినప్పుడు నాకు ఒకదానికేమో ఒక సబ్నెట్ ఇస్తా, ఇంకొక దానికి ఇంకొక సబ్నెట్ ఇస్తా అండి. అంటే యాజ్ పర్ డిస్కషన్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రౌటర్ నుంచి ఇక్కడ మనకు లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ నెట్వర్క్ ఉంది కదా, దీనికి నేను ఈ సబ్నెట్టింగ్ తీసుకుంటున్నా. దీన్ని /25 కాబట్టి అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, నెట్వర్క్ పోర్షన్ హోస్ట్ పోర్షన్ అంటే మనకి ఏంటంటే 8 zeros అని తెలుసు. ఈ జీరోస్ కానీ 1గా కన్వర్ట్ చేస్తే అవి నెట్వర్క్ వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దీన్ని 1గా కన్వర్ట్ చేద్దాం. బై డిఫాల్ట్ 24 ఒక జీరోని నెట్వర్క్ ఇచ్చినవా అంటే 25. అర్థమవుతుందా? ఇప్పుడు నీకేమొస్తాయంటే 2 నెట్వర్క్స్ రైట్. ఆ నెట్వర్క్స్ ఏంటంటే ఒకటి 1.0 నుంచి 1.127 వరకు. అర్థమవుతుందా? ఇదేమో నెట్వర్క్ అడ్రస్ 1.0 అనేది లాస్ట్ అడ్రస్ని ఏమంటాం మనం ఈ సబ్నెట్లో బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో 1.1 నుంచి 1.26 వరకు 126 వరకు నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ల్యాన్కి 1.1 నుంచి 1.126 వరకు నేను వాడుకుంటా. అర్థమవుతుందా? దీని నెట్వర్క్ ఐడి ఏంది 1.0 స్టార్టింగ్ IP అడ్రస్ కదా. నెక్స్ట్ సబ్నెట్స్ అంటే 128 నెక్స్ట్ 120 IP అడ్రస్లు ఏంది ఇవే కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 127 తర్వాత అంటే 0 to 127 నెక్స్ట్ 128 to ఆ రిమైనింగ్ 255 ఉంటాయి కదా అవి. సో దీంట్లో సెకండ్ సబ్నెట్లో స్టార్టింగ్ నెట్వర్క్ ఏంది 128. సో దీనికి నెట్వర్క్ అడ్రస్ అంటే నువ్వేం రాయాలి 192.168.1.128 1.0 కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇఫ్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ సబ్నెటింగ్ కాన్సెప్ట్ వర్క్ రైట్. సో ఫస్ట్దేమో నెట్వర్క్ అడ్రస్, లాస్ట్దేమో ఈ సిరీస్లో 255 కాబట్టి ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో ఇక్కడ మనం సిస్టమ్కి IP అడ్రస్లు అసైన్ చేయొచ్చు అంటే 1.129 నుంచి 1.254 మధ్యలో ఉండే ఏదైనా IP అడ్రస్లు అసైన్ చేయొచ్చు. సో ఇది ఈ 1.0 నెట్వర్క్ కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ 1.1 నుంచి 1.126లో ఏదో ఒక IP అడ్రస్ ఈ సిస్టమ్కి 1.10 ఇచ్చిన, దీంట్లో డిఫాల్ట్ గేట్వే నేను ఏమని రాసినానంటే ఈ రౌటర్ ఇంటర్ఫేస్ ఉంది కదా ఇది G0/0 ఇంటర్ఫేస్ తీసుకున్నా, దీనికి IP అడ్రస్ 1.1 ఇచ్చిన, అది ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ఈ సిస్టమ్కి ఎంటర్ చేస్తాం. ఇది సెకండ్ సబ్నెట్ కాబట్టి సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ యూజబుల్ IP అడ్రస్ తీసుకుంటున్నా. 128 తర్వాత 129 కదా, 129 ఇంటర్ఫేస్ ఏంది G0/0. సో ఇక్కడ మనకి ఈ సిరీస్లోనే కదా మనం IP అడ్రస్లు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 130 ఇచ్చిన అంటే సిస్టమ్కి. సో ఇప్పుడు దీనికి డిఫాల్ట్ గేట్వే నేను ఏం ఎంటర్ చేయాలి 192.168.1.129. ఎందుకు డిఫాల్ట్ గేట్వే ఎంటర్ చేయకపోతే ఇట్ విల్ నాట్ రీచ్ టు ది అనదర్ డిఫరెంట్ నెట్వర్క్స్. అర్థమవుతుందా? సో ఇది ఓకే అండి, ల్యాన్కి నేను ఈ సిరీస్ తీసుకున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయడానికి ఏం తీసుకుంటున్నా అంటే 10 సిరీస్ నెట్వర్క్ తీసుకుంటున్నా. ఇక్కడ 10 అంటే మనకు డిఫాల్ట్ ఏంది ఇది క్లాస్ A అడ్రసింగ్ మెకానిజం. క్లాస్ A అంటే ఏంది /8 వస్తుంది రైట్. బట్ నేను సబ్నెటింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది /8లో /16లో /24లో ఏముండవు. నీ రిక్వైర్మెంట్ని బట్టి ఒక నెట్వర్క్ నువ్వు ఎన్ని సపోర్ట్ కన్నా డివైడ్ చేయొచ్చు. దెర్ ఈస్ నో క్లాస్ఫుల్ అడ్రసింగ్ మెకానిజం. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 10.0.1.0 అని ఒక నెట్వర్క్ తీసుకుంటున్నా, 30 తీసుకుంటున్నా CIDR వాల్యూ రైట్. సో అట్లా డివైడ్ చేసినప్పుడు నాకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ వస్తాయండి. దాంట్లో ఒక నెట్వర్క్ ఏంటంటే 10.0.1.1 1.2 అంటే ఈ నెట్వర్క్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పోర్షన్ నాకు ఇది స్టార్టింగ్ IP ఎండింగ్ IP అంటే ఈ సిస్టమ్కి ఏమో అంటే ఈ రౌటర్ నాకు 2 IP అడ్రసెస్ సరిపోతాయి కదా, అందుకని నేను /30 తీసుకున్నా. ఎక్కువ కావాలంటే /29 /28 26 అట్లా తీసుకోవచ్చు. నాకు 2వే కావాలి కాబట్టి /30 తీసుకున్నావు అనుకో నువ్వు, నీకు 4 IP అడ్రస్లు వస్తాయి ఈచ్ నెట్వర్క్లో. ఒకటి నెట్వర్క్కి పోతుంది, ఇంకోటి బ్రాడ్కాస్ట్కి పోతుంది, ఇంక మధ్యలో ఉండేటివి 2. ఇదేమో ఒకటేమో 10.0.1.1 అనేది ఈ రౌటర్ ఇంటర్ఫేస్ G0/1కి ఇచ్చిన. నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ 10.0.1.0 నెట్వర్క్లో 1.2 అనేది G0/1కి ఇంటర్ఫేస్కి ఇచ్చినాం. అదేవిధంగా ఈ నెట్వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 IP అడ్రస్లు వస్తాయి కదా, 1.3కి ఎండ్ అయింది కదా, ఇది 1.4. ఇక్కడ 1.4 అంటే నెట్వర్క్ అడ్రస్. ఏ IP అడ్రస్లు ఇవ్వచ్చు 1.5 ఒకటి ఇక్కడ ఇచ్చుకున్నా, 1.6 ఒకటి ఇటు ఇచ్చిన, ఇక్కడ బ్రాడ్కాస్ట్. సో దీనికి సబ్నెట్ మాస్క్ /30 అంటే ఏంటంటే 255/255/252
అదే దీనికి సబ్నెట్ మాస్క్ ఏంటంటే ఇక్కడ ఏం రాసినాం /25 అని తీసుకున్నాం కదా, ఒకటి ఎక్స్ట్రా బిట్ కన్వర్ట్ చేసినప్పుడు నీకు 2 నెట్వర్క్స్ వచ్చినాయి కదా, అంటే నీకేమొస్తుంది అంటే 128 వస్తుంది సబ్నెట్ మాస్క్. సరే నీకు అర్థం కాలేదు అనుకుంటే నేను సింపుల్ ఒక ట్రిక్ చెప్తా. ట్రిక్ కాదండి, జస్ట్ ఇది అండర్స్టాండింగ్ పర్పస్. మీకు రియల్ టైంలో కానీ ఏదర్ అట్లీస్ట్ క్లాస్ సికి సబ్నెటింగ్ చేయడం అనేది తెలిసి ఉండాలండి, రైట్. సో క్లాస్ బికి కూడా తెలిసి ఉంటే బెస్ట్ అండి. లేదంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని కొట్టు. సో ఇక్కడ నీకు ఐపీ సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని వస్తుంది. సో ఇప్పుడు నీకు నెట్వర్క్ ఏం కావాలో సెలెక్ట్ చేసుకో, రైట్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను /25 ఇద్దాం అనుకుంటున్నా. ఆ ఐపీ అడ్రస్ ఏంది 192.168.1.0నే కదా. నేను డిఫరెంట్ పార్ట్లు చేద్దాం అనుకుంటున్నా. బై డిఫాల్ట్ /24 ఉంటుంది క్లాస్ సికి. ఒక హోస్ట్ బిట్ని నెట్వర్క్ బిట్కి ఇచ్చిన అనుకుందాం. జస్ట్ ఇక్కడ క్యాలిక్యులేటర్ మీద కొట్టు. సో కొడితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే డౌన్కి వచ్చినావు అంటే నీకు 2 నెట్వర్క్లు వస్తాయి. ఒకటేమో 1.0 నుంచి 1.127 వరకు, నెక్స్ట్ 1.128 నుంచి 1.255. ఇవేమో నెట్వర్క్ అడ్రస్లు, ఇవి బ్రాడ్కాస్ట్ అడ్రస్లు, ఇది యూజబుల్ హోస్ట్ రేంజ్, రైట్. సో దీనికి సబ్నెట్ మాస్క్ ఏంది ఇక్కడ చూడండి. సబ్నెట్ మాస్క్ ఏంది 255 ఈ మొత్తం 8 బిట్స్ ఉండే కదా. ఒక బిట్ని నువ్వేం చేసినావు నెట్వర్క్ ఇచ్చినావు కదా. సో ఇక్కడ 1 2 4 8 16 32 64 128 బైనరీ ఫార్ములా చేసుకుంటా కదా. సో ఇట్లాగానే నువ్వు నెంబర్ రాసుకున్నావు అనుకో నీకు సబ్నెట్ మాస్క్ అనేది 255.128 అనేది వస్తుంది, రైట్. సో అట్లా నువ్వు చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ నేను /30 అంటే క్లాస్ సి అనుకుందాం, రేంజ్ అనుకుందాం. సో 10.0.1.0 నెట్వర్క్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు తక్కువ చాలు కాబట్టి నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ /30 తీసుకున్నా. సో క్యాలిక్యులేట్ కొట్టినప్పుడు నాకు ఇన్ని నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ వస్తాయి, చూస్తున్నారా, ఇన్ని నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్గా డివైడ్ చేస్తుంది. సో నాకు రౌటర్కి ఏమున్నాయి ఓన్లీ 2 కనెక్షన్సే ఉన్నాయి కాబట్టి దీనికి ఒకటి కాబట్టి నేను 2 నెట్వర్క్స్ తీసుకున్నాను. ఒకటి 10.0.1.0, ఇంకొకటి 10.0.1.4. ఇది ఒక ఎండ్కి ఇంకొక ఎండ్కి, ఈ నెట్వర్క్లో ఒక ఎండ్కి ఇంకొక ఎండ్కి ఇస్తున్నాను, సింపుల్, రైట్. సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన నెట్వర్క్ తీసుకోండి. ఎందుకు ఇట్లా తీసుకోవాలంటే నేను క్లాస్ అంటే వర్షన్ 2 యూజ్ చేసినప్పుడు సబ్నెటింగ్ అనేది సపోర్ట్ చేయడానికి చూపించడానికి తీసుకుంటున్నా, రైట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సెకండ్ పాయింట్లో ప్రతి రౌటర్ ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్ ఇస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే నాకు రౌటర్ ఇంటర్ఫేస్ ఏముంది G0/0 ఉందా. సో దీనికి ఐపీ అడ్రస్ ఏంది 1.1 ఇచ్చిన. ఇక్కడ గుర్తుపెట్టుకో సబ్నెట్ మాస్క్ 255.255.255.0 కాదు, సబ్నెట్ మాస్క్ ఏంది ఇప్పుడు 128. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఇప్పుడు G0/1 అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇక్కడ G0/1కి వెళ్తే దీని ఏంది 10.0.1.1. ఇది ఏ నెట్వర్క్ రిలేటెడ్ 0.1.0 నెట్వర్క్. ఇది /30 కాబట్టి సబ్నెట్ మాస్క్ నేను చూపించినా కదా 252 వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఓన్లీ /25 చేసినావు కాబట్టి 128, ఇక్కడ /30 చేసినావు కాబట్టి 10 సిరీస్ని 252. అదేవిధంగా దీనికి ఐపీ అడ్రస్ ఇది అసైన్ చేసినాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి G0/0 ఉంది కదా, రైట్. సో ఇక్కడ G0/1 ఉంది కదా. సో ఇది 10.0.1.2. సో G0/1. సో సబ్నెట్ మాస్క్ ఏంది 252, అర్థమవుతుందా. 1.3 వచ్చి బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఈ నెట్వర్క్లో. నెక్స్ట్ ఫ్రెష్ నెట్వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 1.4 నుంచి. అంటే 1.4 అనేది నెట్వర్క్ ఐడెంటిఫై చేయడానికి సిస్టమ్కి ఇవ్వడానికి కాదు. సో నెక్స్ట్ టైం ఇచ్చిన 10.4 తర్వాత నెట్వర్క్ పోతే 5 6 అనేది ఉంటుంది, 7 మళ్ళీ బ్రాడ్కాస్ట్ కాబట్టి దీనికి 10.0.1.5 ఇచ్చిన. సబ్నెట్ మాస్క్ /30 కాబట్టి 252. అదేవిధంగా ఈ రౌటర్కి వెళ్ళినామంటే మనము సేమ్ నెట్వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఉంటాం, రైట్. సో G0/0 ఇంటర్ఫేస్కి ఇక్కడ ఈ దీనికి నెక్స్ట్ నెట్వర్క్ ఏంది 120, దీనికి ఐపీ అడ్రస్ అండి ఈ నెట్వర్క్ ఏంది 128 నెట్వర్క్. సో ఫస్ట్ యూజర్ ఐపీ అడ్రస్ 129 కాబట్టి ఇచ్చిన. దీనికి సబ్నెట్ మాస్క్ 255.255.255.0 కాదు మిత్రమా 128. సో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంటే మనకు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టుగా, రైట్. సో ఇప్పుడు మనం షో ఐపీ రౌట్ అనే కమెంట్ టైప్ చేసినాం అనుకుందాం, రైట్. సో మనకి ఏం తెలుసు ఇప్పుడు వరకు ఓన్లీ మనం ఏవైతే ఇంటర్ఫేస్కి ఐపీ అడ్రస్లు ఇచ్చినామో ఆ ఇంటర్ఫేస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి 1.0 అనేది ఈ 1.0 అనేది 192 సిరీస్ 10 సిరీస్ అనేది ఇవి జస్ట్ నేర్చుకున్నాయి, లెర్నింగ్ నేర్చుకున్నాయి. ఆ రౌటర్కి ఆ G0/1 ఇంటర్ఫేస్ ఏంది, ఆ సంథింగ్ ఇంటర్ఫేస్ ఏందని ఇవి నేర్చుకున్నాయి, రైట్. సో కానీ దీనికి డస్ నాట్ నో హౌ టు గో టు దిస్ నెట్వర్క్.
So now which is required? Routing protocol is required. So in that we are going to discuss the dynamic routing, nothing but the RIP routing protocol అండి, రైట్. సో ఇది మీరు బేసిక్గా అర్థం చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ RIP ఇంప్లిమెంట్ చేయకముందు ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ది థియరీ పార్ట్, దెన్ వీల్ కమ్ బ్యాక్ టు హౌ టు ఇంప్లిమెంట్ ది RIP ప్రోటోకాల్. సో మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి, రైట్. సో ఫస్ట్ మనం థియరీ రిలేటెడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ మన ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలోకి వద్దామండి. సో బేసిక్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనం రౌటర్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తాం. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేనేమని చెప్పిన, రౌటర్ రిప్ అనే కమాండ్ టైప్ చేసిన తర్వాత వర్షన్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వర్షన్ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం జనరల్గా మనం స్టాటిక్ రౌటింగ్ డిస్కస్ చేసుకున్నాం కదా, మనం జనరల్గా ఏమని టైప్ చేస్తాం, IP రౌట్, దాని నెట్వర్క్, అంతే కదా, దాని సబ్నెట్ మాస్క్ అని టైప్ చేసేవాళ్ళు, మీకు గుర్తుందా? సో ఇవి టైప్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మనము ఈ IP రౌట్ అనే కమాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ రౌటర్కి ఏవైతే డైరెక్ట్లీ కనెక్టెడ్ ఉన్నాయో, డైరెక్ట్లీ కనెక్టెడ్ అంటే ఏంది, ఈ వైరే కదా, ఈ వైర్ అంటే ఏంది 10.0.1.0 నెట్వర్క్, ఈ వైర్ ఏంది 192.168.1.0 నెట్వర్క్. ఓన్లీ నువ్వు నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది, ఓకేనా? సో కానీ ఇక్కడ నీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, దీని నెట్వర్క్ ఏంది 10.0.1.0 కదా, కానీ నేను ఇక్కడ 10.0.0.0 ఇచ్చిన. ఏమి ఇవ్వాలి, 10.0.1.0 ఇవ్వకుండా 10.0.0.0 ఇచ్చిన. ఎందుకు అనే పాయింట్ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది 1.0 ఇచ్చిన, రైట్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎందుకు ఎట్లా ఇచ్చాను, ఇవి ఎగ్జాక్ట్గా ఇస్తలేదంటే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో RIP నెట్వర్క్ కమాండ్ ఈజ్ క్లాస్ఫుల్ అంట. క్లాస్ఫుల్ అంటే మీనింగ్ ఏంది, నువ్వు ఓకే ఇది /30 అని సబ్నెట్ చేసినావు, ఇది /25 అని సబ్నెట్ చేసినావు, ఇది /25 అని నువ్వు ఇక్కడ సబ్నెట్స్ అనేవి చేసినావు, బాగుంది. కానీ నువ్వు ఎప్పుడైతే నెట్వర్క్ కమాండ్ ఎంటర్ చేస్తావో అది క్లాస్లెస్ మెకానిజం తీసుకోదు, ఓన్లీ అది క్లాస్ఫుల్ మెకానిజమే తీసుకుంటుందంట. అంటే నువ్వు సబ్నెట్టింగ్ ఇచ్చినా కానీ నువ్వు ఇట్లా నెట్వర్క్ అంటే నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమని చెప్తున్నావు, 10.0.1.0 అనేది ఒక నెట్వర్క్ అని చెప్తున్నావు. కానీ అది ఇది 10. సిరీస్ అనేది ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సీనా? మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, 0 to 127, 128, 191, ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి, క్లాస్ సి, అట్లా రేంజ్ చూసుకున్నాం కదా. ఫస్ట్ 10. సిరీస్ అనేది దేనికి వస్తుంది, క్లాస్ ఏ అని వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు ఇది టైప్ చేసినా కానీ బై ఆటోమేటిక్గా అది ఏమి తీసుకుంటుంది, 10.0.0.0 అనేది తీసుకుంటుంది. మరి ఇంకా RIP వర్షన్ 2 ఎందుకన్నా, ఇది RIP వర్షన్ 1 కదా, క్లాస్ లెస్ తీసుకోకపోతే ఇంకెందుకు అనుకుంటే, ఎస్ ఇక్కడ మనం ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవాలి, రైట్. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. సో RIP నెట్వర్క్ కమాండ్ ఈజ్ క్లాస్ఫుల్ మీన్స్ ఇట్ విల్ ఆటోమేటికలీ కన్వర్ట్ ది ఎంటైర్ నెట్వర్క్ ఇంటూ ది క్లాస్ఫుల్ నెట్వర్క్ ఓన్లీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ ఎంటర్డ్ ఏ కమాండ్ నెట్వర్క్ 10.0.1.0, ఇది ఒక నెట్వర్క్ కాబట్టి ఈ రౌటర్కి డైరెక్ట్లీ కనెక్టెడ్. ఇట్ విల్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ది 10.0.1.0/30 అనుకుందాం, ఇలా తీసుకోదని చెప్తుంది. ఎందుకంటే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ది 10.0.0.8. ఎందుకు, బై డిఫాల్ట్ 10 అనేది క్లాస్ ఏ రిలేటెడ్. సో దానికి డిఫాల్ట్ ఏమొస్తుంది మనకి వాల్యూ, /8 క్లాస్ ఏకి, క్లాస్ బికి 16, క్లాస్ సికి 24 ఇవే తీసుకుంటుంది. సో యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ది ప్రీవియస్ క్లాస్. సో IP అడ్రస్ బిలాంగింగ్స్ టు ఫిక్స్డ్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి బేస్డ్ ఆన్ దేర్ వాట్ ఫస్ట్ ఆక్టెడ్ బట్టి మనం క్లాస్ ఐడెంటిఫై చేస్తాం అనుకుందాం, రైట్. అంటే ద సబ్నెట్ మాస్క్ ఈజ్ ఇంప్లైడ్ బై ది క్లాస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటెడ్. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అది క్లాస్ ఏ అనేది ఫస్ట్ ఆక్టెడ్ని ఐడెంటిఫై చేసిందనుకో, అది /8 తీసుకుంటుంది. క్లాస్ బి ఐడెంటిఫై చేస్తే /16 తీసుకుంటుంది. క్లాస్ సి తీసుకుంటే /24 తీసుకుంటుంది. సో ఇవ్వడానికి మనం IP రౌట్ బదులు ఇక్కడ యూజ్ చేసే కమాండ్ ఏంది, నెట్వర్క్ కమాండ్. నెట్వర్క్ తర్వాత నెట్వర్క్ ఇస్తున్నాం కదా, ఇదేంది, ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ సి ఇచ్చినాం. నువ్వు ఇట్లా ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్గా క్లాస్ఫుల్గానే కన్వర్ట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ నువ్వు సబ్నెట్ మాస్క్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే దేర్ ఈస్ నో నీడ్ టు ఎంటర్ ది సబ్నెట్ మాస్క్ అలాంగ్ విత్ ది నెట్వర్క్.
ఎందుకంటే సబ్నెట్ మాస్క్ అనేది ఏంది, దాంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయి, అది ఏ నెట్వర్క్ రిలేటెడ్ కన్వర్ట్ చేసుకొని కనుక్కునేదానికే కదా మనం యూజ్ చేస్తాం. అరే నువ్వు /30 ఇచ్చినా కానీ అది /8 తీసుకున్నప్పుడు ఇంక సబ్నెట్ మాస్క్ రిక్వైర్మెంట్ ఏంది. సో నెట్వర్క్ కమాండ్ తర్వాత నువ్వు ఆ నెట్వర్క్ ఎంటర్ చేసిన తర్వాత యూ డోంట్ నీడ్ టు ప్రొవైడ్ ది సబ్నెట్ మాస్క్. ఎందుకు డిఫాల్ట్ బిహేవియర్ ఏంది క్లాస్ఫుల్. కానీ ఓకే ఇక్కడ వరకు బాగుంది, నెట్వర్క్ కమాండ్ అనేది క్లాస్ఫుల్లే తీసుకుంటుందని చెప్తున్నాం. ఓకే ఫైన్, బట్ నేను క్లాస్లెస్ అడ్రసింగ్ మెకానిజం అనేది RIPTలో ఇంప్లిమెంట్ చేస్తా కదా, మరి ఇది ఇప్పుడు ఎట్లా ఇది /30 అని కనుక్కుంటుంది, /25 అనేది ఎట్లా కనుక్కుంటుంది అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ స్లైడ్లో చూడాలి. రైట్. సో ఇక్కడ మీకు బేసిక్ అర్థమైంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నెట్వర్క్ కమాండ్ అనేది. సో ఇంటర్నల్గా మళ్ళీ ఇంటర్నల్ అల్గారిథం అనేది రన్ చేసి సబ్నెట్లు తీసుకుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది వర్షన్ 2 అండి. రైట్. సో ఇక్కడ చూడండి. రైట్. సో మనం ఏమేమి కమాండ్ టైప్ చేయాలి, రౌటర్ వర్షన్, రౌటర్ రిప్ వర్షన్ 2. సో నెట్వర్క్ బై డిఫాల్ట్ మనం ఏం చేస్తాం, క్లాస్ఫుల్దే ఇస్తాం. అంటే 10.0.0.0లో ఒక పార్టే ఈ 10.0.1.0. అర్థమవుతుందా? అంత పెద్ద నెట్వర్క్లో అదొక చిన్న నెట్వర్క్, అది దాని మీద. మళ్ళీ 1.0లో నువ్వు 2 సబ్నెట్ చేసినావు, బట్ అది క్లాస్ C కాబట్టి 1.0నే తీసుకుంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఏమవుతుంది, అసలు యాక్చువల్ ప్రాసెస్ ఏమవుతుంది, అది క్లాస్లెస్గా ఇంటర్నల్గా ఎట్లా తీసుకుంటుంది అనేది మనం నేర్చుకోవాలి. అంటే వాట్ ది నెట్వర్క్ కమాండ్ డస్ ఇన్ ది RIP ప్రోటోకాల్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుందంటే, ఇదంతా ఏంది, ఆటోమేటిక్గా రౌటింగ్ టేబుల్ ఎక్స్చేంజ్ చేసుకుని షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయడానికే కదా, యాజ్ పర్ సబ్నెటింగ్ RIP వర్షన్ 2 కదా. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో యాక్టివేట్ RIP ఆన్ ఇంటర్ఫేస్ మ్యాచింగ్ టు ది నెట్వర్క్. అంటే ఏదైతే ఇంటర్ఫేసెస్లో ఉన్నాయో RIP ఏం చేస్తుంది, దాని రౌటింగ్ టేబుల్ని దానికి ఉండే డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్కి పంపిస్తుంది అని చెప్పుకున్నాం. ఎప్పుడు పంపిస్తుంది అంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ఇది ఇంటర్ఫేస్ కదా. ఎప్పుడైతే ఈ ఇంటర్ఫేస్లో అది నువ్వు ఏం చేయాలి అంటే RIP అనేది ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్కి యాక్టివేట్ చేయాలి. ఆ ఇంటర్ఫేస్కి గాను నువ్వు RIP యాక్టివేట్ చేయకపోతే ఇట్ విల్ నాట్ సెండ్ ఇట్స్ రౌటింగ్ టేబుల్ టు ది డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి, యాక్టివేషన్ ఆఫ్ RIP ఆన్ ఇంటర్ఫేస్ మ్యాచింగ్ టు ది నెట్వర్క్. ఇప్పుడు మ్యాచింగ్ ద నెట్వర్క్ అంటే ఏంది, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హియర్. The router checks all its interfaces to see which one have an IP address belonging to the specified network. అంటే ఇప్పుడు నువ్వు నెట్వర్క్ ఇచ్చినావు, ఈ నెట్వర్క్ అనేది దేనికి రిలేటెడ్ ఉంది, ఇన్ కేస్ అక్కడ మ్యాచ్ అయిందనుకో అప్పుడు అది ఆ ఇంటర్ఫేస్కి RIP ఎనేబుల్ చేస్తుంది. ఎనేబుల్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకొని రౌటింగ్ టేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది చెక్ చేయాలి. ద రౌటర్ లుక్స్ ఫర్ ది ఇంటర్ఫేస్ విత్ IP అడ్రస్ ఈస్ 192.168.1.0. అంతే కదా, నెట్వర్క్ ఇచ్చినాం. బై డిఫాల్ట్ క్లాస్ఫుల్ అని చెప్పిన, క్లాస్ Aకి అయితే 10.0.0.0/8 అని చెప్పిన. సో ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఈ కమాండ్ రౌటర్ రిప్ వర్షన్ 2 నెట్వర్క్, ఈ నెట్వర్క్ అనేది నో ఆటో సమ్మరీ గురించి మరికొద్ది టైంలో నేర్చుకుందాం. ఈ కమాండ్స్ ఎంటర్ చేస్తావో ఎప్పుడైతే ఈ రౌటర్లో ఫస్ట్ అది చెక్ చేసుకుంటుంది. ఏం చెక్ చేసుకుంటుంది, ఇంటర్ఫేస్ G0/0. సో దాని IP అడ్రస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, /25 అండి. ఇక్కడ ఏముంది 192.168.1.1/25 కదా. అంటే ఇది దీంట్లో పార్ట్ అని దానికి తెలుస్తుంది. అంతే కదా, 255 అంటే ఇది లాస్ట్ 3 ఆక్టెట్స్ని చెక్ చేసుకుంటుంది. రైట్. సో ఇక్కడ కూడా 3 ఆక్టెట్స్ మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ అయితే ఇది పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్కే కాబట్టి సో ఇంటర్ఫేస్లో RIP అనేది ఎనేబుల్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ ఏముంది, 10.0.0.0 కదా. సో దీన్ని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా ఇది సేమ్ ఉంది కదా, క్లాస్ Aకి చెక్ చేసుకుంటుంది. సో ఇది మ్యాచ్ అయిందా, సో ఇక్కడ RIP ఇంటర్ఫేస్ ఎనేబుల్. ఇది క్లాస్ ఫుల్లే, కానీ ఏవైతే ఇది ఇంటర్ఫేస్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ నెట్వర్క్లో ఇది పార్ట్ ఉంటే ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్లో ఇది ఆటోమేటిక్గా RIP అనేది యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెట్వర్క్లో ఒక IP అడ్రస్, ఒక సబ్నెట్ ఇచ్చినావు. ఏమని ఇచ్చినావు, 16.1.1. ఏదో 16 అని ఇచ్చినావు. కానీ నువ్వు ఇచ్చిన నెట్వర్క్లో ఏంది 10.0.192.168 కదా. ఇది ఇంటర్ఫేస్ని చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఇది దీంట్లో ఏమన్నా పార్ట్ ఉందా ఈ నెట్వర్క్లో, లేదంటే ఈ క్లాస్ఫుల్ నెట్వర్క్లో ఏమన్నా పార్ట్ ఉందా, లేదు. అంటే ఈ ఇంటర్ఫేస్లో అది RIP అనేది ఎనేబుల్ చేయదు. అర్థమవుతుందా. సో ఇంటర్ఫేస్లో తర్వాత అది ఫైనల్గా ఏం చేస్తుంది, ఓన్లీ సబ్నెటింగే తీసుకుంటుంది కానీ ఈ క్లాస్ఫుల్ తీసుకోదు. ఈ పాయింట్ నువ్వు ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంటర్ఫేసే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది మన రౌటింగ్ టేబుల్ని. ఇది నెట్వర్క్ కమాండ్ ఏంది,
సో దీంట్లో ఈ నెట్వర్క్లో ఏవైతే ఇంటర్ఫేస్లో ఉండే ఐపీ అడ్రస్ పార్ట్ అయితే దాన్ని ఎనేబుల్ చేయడానికి నెట్వర్క్ కమాండ్. సో అప్పుడు నువ్వు సబ్నెట్ మాస్క్ ఇచ్చినా కానీ అది క్లాస్ఫుల్లే కాబట్టి బై డిఫాల్ట్ అవసరం లేదు. కానీ ఇది ఎప్పుడైతే ఇంటర్ఫేస్ చెక్ చేసుకునే అది ఆర్ఐపీని యాక్టివేట్ చేస్తుందో ఆన్ దట్ పర్టికులర్ ఇంటర్ఫేస్, నౌ దట్ విల్ చెక్ వెదర్ దిస్ సబ్ నెట్వర్క్ ఈస్ రిలేటెడ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ ఆర్ నాట్. If yes, then it will activated for this subnet on this particular interface. ఆ ఇంటర్ఫేస్ నుంచి ఆ రౌటర్ యొక్క రౌటింగ్ టేబుల్ అనేది ఎవ్రీ 30 సెకండ్స్కి అప్డేట్ చేసుకుంటూ పోతుంది. సో దట్ వీ కెన్ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్, వీ కెన్ గెట్ ది ఫైనల్ టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది షార్టెస్ట్ హాప్ కౌంట్స్. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే నో ఆటో సమ్మరీ అనేది ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ కమాండ్ అండి. సో ఈ కమాండ్ అనేది ఎందుకు ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలో తెలుసుకుంటే మనకు సగం కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో నెక్స్ట్ మనం ఏం చేసినాం, ఇంటర్ఫేస్కి యాక్టివేట్ చేసినాం కదా ఆర్ఐపీ, దాని నెట్వర్క్లో మ్యాచ్ అయితే నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆర్ఐపీ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. రైట్. సో సెండింగ్ ఆర్ఐపీ అప్డేట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ద రౌటర్ అడ్వర్టైజ్ ద నెట్వర్క్ ప్రిఫిక్స్ ఆఫ్ ది ఎనేబుల్ ఇంటర్ఫేసెస్. అంటే /25/30 అవి చెప్పుకున్నాం కదా మనం. వాటిల్ని అంటే ఆ రౌటింగ్ టేబుల్లో ఏవైతే ఈ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇప్పుడు క్లాస్ఫుల్ తీసుకోదండి, అది ఓన్లీ క్లాస్లెస్ అడ్రసింగ్ మెకానిజం. ఆ /25/30 ఇచ్చినాం కదా, వాటిని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అది నేను మీకు ప్రాక్టికల్గా ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో చూపిస్తాను. రైట్. సో కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కమాండ్ ఎందుకు ఎంటర్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది కానీ ఎంటర్ చేయకపోతే మొత్తం ప్రాబ్లం వస్తుంది. అది ఏంటంటే బై డిఫాల్ట్ ఆర్ఐపీ యూజెస్ ది క్లాస్ఫుల్ బౌండరీస్ అన్లెస్ నో ఆటో సమ్మరీ ఈజ్ కాన్ఫిగర్డ్ ఆన్ ది ఆర్ఐపీ వర్షన్ 2. అంటే దీని మీనింగ్ ఏందయ్యా అంటే ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నో ఆటో సమ్మరీ కమెంట్స్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ వచ్చి ఆటో సమ్మరీ ఆన్ అయింది అనుకుందాం. అంటే ఈ G0/0 ఇంటర్ఫేస్లో ఏముంది, రైట్. సో 192.168.1.1 ఉంది కదా, /25 ఉంది కదా మనం సబ్నెట్ చేసిన తర్వాత. కానీ అది 1.125 అంటే 1.1ని /25ని పంపిదు, సబ్నెట్ని పంపిదు. స్టిల్ అది ఏం అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అంటే క్లాస్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్. అంటే /24 క్లాస్ సి అనుకుని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. అప్పుడు ఇంక నువ్వు సబ్నెట్ తీసుకున్న ప్రాబ్లం ఏముంది, యూజ్ ఏముంది, అది ఆర్ఐపీ వర్షన్ 2 కదా. అప్పుడు నువ్వు సబ్నెట్ తీసుకొని వెళ్ళలేకపోయినప్పుడు, సబ్నెట్స్ని అడ్వర్టైజ్మెంట్ చేయలేనప్పుడు, సో దానికి ఆటోమేటిక్గా ఎట్లా వెళ్ళాలో తెలియదు కాబట్టి మళ్ళీ కమ్యూనికేషన్ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఇంకొక ఇంటర్ఫేస్కి ఏముంది ఫస్ట్ రౌటర్లో 10.0.1.1 అంటే ఇది /30 కదా. ఇప్పుడు ఇది అడ్వర్టైజ్మెంట్ చేయాల్సింది ఏంది, /30 సబ్నెట్ మాస్క్ కదా. కానీ బై డిఫాల్ట్ ఆటో సమ్మరీ అనేది ఆన్లో ఉన్నింది అనుకో, అది నీకు ఇది అడ్వర్టైజ్మెంట్ చేయదు, ఓన్లీ క్లాస్ ఏ సమ్మరీ మాత్రమే చేస్తుంది. అప్పుడు దీనికి V1కి వర్షన్ 2కి డిఫరెన్స్ ఏమి ఉండదు. అర్థమవుతుంది ఎందుకు? బై డిఫాల్ట్ ఆర్ఐపీ యూజ్ ది క్లాస్ఫుల్ బౌండరీస్. ఇప్పుడు ఎప్పుడు వాడుకుంటావు అంటే నువ్వు ప్రతి నెట్వర్క్ని క్లాస్ఫుల్లే వాడుకున్నప్పుడు నీకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఎప్పుడైతే సబ్నెటింగ్ చేస్తావో CIDRలో వాడతావో అప్పుడు మొత్తం ఫరక్ పడుతుంది మనకు. అర్థమవుతుందా? సో బై డిఫాల్ట్ ఆటో సమ్మరీ ఉంది కాబట్టి అరే బాబు నాకు ఆటో సమ్మరీ వద్దు, ఫస్ట్ దీన్ని ఆఫ్ చేసి పారదొబ్బు అని చెప్పాలి. అప్పుడు నువ్వు టైప్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే ఈ ఏదైతే ఆటో సమ్మరీ ఉందో దానికి ముందు జస్ట్ నో అని రాయి. అప్పుడు అది ఏంటంటే డిఫాల్ట్ని సమ్మరీ చేయదు, అంటే పంపిది, అడ్వర్టైజ్మెంట్ చేయదు. సో ఇప్పుడు చూడు, ఆర్ఐపీ విత్ నో ఆటో సమ్మరీ కమాండ్ కానీ టైప్ చేసినానంటే G0/0 ఇంటర్ఫేస్లో ఏముంది మనకు /25 అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇట్లా అడ్వర్టైజర్ ఓన్లీ /25ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఓకే ఫైన్, పర్టికులర్ సబ్నెట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, అదే కదా మనకు కావాలి. నెక్స్ట్ G0/1 ఇంటర్ఫేస్లో ఏమి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది 10.0.1.0 /30ని, అంటే ఈ నెట్వర్క్ /30ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. అంతేగాని 10.0.0.0 /8ని అడ్వర్టైజ్మెంట్ చేయదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నో ఆటో సమ్మరీ. ఈ కమాండ్ ఎంటర్ చేయకుండా నువ్వు సబ్నెటింగ్ అని ఇంప్లిమెంట్ చేస్తే మన టైం వేస్ట్. అర్థమవుతుందా? బై డిఫాల్ట్ నెట్వర్క్ కమాండ్ అనేది క్లాస్ఫుల్ తీసుకున్నా అది ఎప్పుడైతే ఇంటర్ఫేస్ చెక్ చేస్తుందో ఈ నెట్వర్క్ లోపలికి ఇవి మ్యాచ్ అయినప్పుడు, బిట్స్ మ్యాచ్ అయినప్పుడు సో దానికి ఎనేబుల్ చేస్తుంది. ఎనేబుల్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నో ఆటో సమ్మరీ కమాండ్ టైప్ చేస్తావో సో అది ఆటోమేటిక్గా సబ్నెట్నే, ఆటో సమ్మరీ అనేది సబ్నెట్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది కాబట్టి సో వీ వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లం, రైట్. సో దిస్ ఈస్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండి, రైట్. సో సెండింగ్ అయింది. ఇప్పుడు ఆర్ఐపీ అప్డేట్స్ రిసీవ్ చూద్దాం కదా. ద రౌటర్ లిజన్ ఫర్ ది ఆర్ఐపీ అప్డేట్, రైట్. సో మనం ప్రీవియస్ క్లాస్లో మల్టీకాస్ట్ అడ్రసింగ్ గురించి చెప్పుకున్నాం. సో ఆర్ఐపీ వర్షన్ 2కి ఏంది 224.0.0.9,
అది ఆర్ఐపి వర్షన్ 1లో బ్రాడ్కాస్ట్ యూజ్ చేసుకుందామని చెప్పుకున్నాం. ఇఫ్ ఏ నైబరింగ్ రౌటర్స్ అండ్ ఆర్ఐపి అప్డేట్స్ దిస్ రౌటర్ ప్రాసెస్ దెమ్ అండ్ యాడ్స్ రౌట్ టు ఇట్స్ రౌటింగ్ టేబుల్. అప్పుడు మనకేం చూపిస్తుందంటే ఆర్ఐపి ప్రోటోకాల్లో స్టాటిక్ ఎస్ అని ఉంది, డైరెక్ట్లీ కనెక్ట్ అయితే సి ఉంది, నేర్చుకునింది అయితే లెర్న్ ఉంది కదా, రైట్. సో డిఫాల్ట్ రౌట్ ఉన్నప్పుడు ఎస్టార్ అని ఉంది కదా, అదేవిధంగా అది ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తుంది అయితే ఆర్ఐపికి ఆర్ అని మెన్షన్ చేస్తుంది అని చెప్తుండు, రైట్. సో ఇప్పుడు అప్డేట్స్ ఎప్పుడు సెండ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా? ఎవ్రీ 30 seconds బై డిఫాల్ట్ ఆర్ఐపి సెండ్ ఇట్స్ ఎ ఫుల్ రౌటింగ్ టేబుల్ టు నైబర్. ఇఫ్ ఎ రౌటర్ రిసీవ్ అన్ అప్డేట్ ఫ్రమ్ ది అనదర్ ఆర్ఐపి స్పీకర్, అంటే ఇఫ్ దట్ ఇంటర్ఫేస్ చెక్స్ పాస్ అయ్యి యాక్టివేట్ అయితే ఇట్ యాక్సెప్ట్ ది రౌట్స్, ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అయినప్పుడు యాక్సెప్ట్ చేస్తుందండి, రైట్. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం డిస్కస్ చేసుకున్నాం? G0/0 R1 తీసుకో, ఇక్కడ G0/0 ఉంది, G0/1 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఇది చెక్ చేసుకుంటుంది కదా 10.0.0.0/8 నెట్వర్క్లో. సో 1.1/25 అండి, ఇక్కడ తప్పు ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను /25 రాయాలి, ఎందుకంటే ఒక్క సబ్నెట్ 2 నెట్వర్క్స్ వచ్చినాయి కాబట్టి. సో ఇది G0/1కి 1.1/30. అదేవిధంగా రౌటర్ 2లో మనకి ఏముంది? G0/1 G0/2 ఉంది కదా, రైట్. సో దీనికి చెప్తున్నా. సో ఇట్లా ప్రతిదానికి మనం రాసుకుంటూ పోతాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ G0/1 G0/1 G0/0 అండ్ G0/1 ఆర్ఐపి ఎనేబుల్డ్ అయినాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తుందంటే దీని అప్డేట్స్ దీనికి పంపిస్తుంది, ఇటు పంపిస్తుంది, ఎందుకంటే ఇది ఆర్ఐపి ఎనేబుల్డ్ ఇంటర్ఫేస్, ఇది ఆర్ఐపి ఎనేబుల్డ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఎప్పుడైతే దీని ఫుల్ రౌటింగ్ టేబుల్ అనేది దీనికి పంపిస్తుందో ఇది చెక్ చేసుకుని ఏవైతే రౌట్స్ లేవో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటే వెళ్తుంది. అది ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగిందండి, మీరు చెక్ చేసుకోవచ్చండి, రైట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2 రౌటర్స్ ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి సినారియోలో వన్ ఆఫ్టర్ అనదర్ వెళ్తుందో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని నేను మీకు కంప్లీట్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో నో ఆటో సమ్మరీ యొక్క ఇంపార్టెన్స్ ఏదో నేర్చుకున్నామండి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, సో వాట్ ఈస్ ద ప్యాసివ్ ఇంటర్ఫేసెస్ ఇన్ ది ఆర్ఐపి ప్రోటోకాల్. సో దీనివల్ల మనకు ఒక పని ఉందండి. సో అయితే జనరల్గా ప్యాసివ్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు చూడు మనం అప్డేట్స్ అనేవి ఎవరెవరి మధ్యలో చేయాలి? సింపుల్గా చెప్పాలంటే రౌటింగ్ టేబుల్స్ అప్డేట్ చేయడానికి, అంటే మనం ఏంటంటే ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్కి రౌటింగ్ టేబుల్ అప్డేట్ చేయాలి. నువ్వు అబ్జర్వ్ చేసినావంటే ఫస్ట్ రౌటర్కి సెకండ్ రౌటర్కి దీనికి ఇది అప్డేట్ చేస్తే దీనికి ఇది అప్డేట్ చేస్తే సరిపోతుంది కదా. సో డేటాబేస్ అనేది అప్డేట్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ ల్యాన్ నెట్వర్క్ కనెక్ట్ అయింది కదా, సో మనం ఏదైతే నెట్వర్క్ ఇచ్చినామో అది దీంట్లో పార్టే కదా, ఇది G0/0. సో ఇది కూడా యాక్టివేట్ అయింది కదా, అంటే అప్డేట్స్ అనేవి ఇట్లా కూడా పంపిస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నా రౌటర్ ఉందా? ఇది ల్యాన్ నెట్వర్కే కదా. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ పంపేయడం వల్ల ఏమవుతుంది? బ్రాడ్కాస్టింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కంజెషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ అవసరం లేదబ్బా, రౌటర్ పంపించాలి కానీ ల్యాన్ నెట్వర్క్ పంపించాల్సిన అవసరం ఏంది? సో పంపిస్తే ఏమవుతుంది? అన్నెసెసరీయే కదా. సో అప్పుడు ప్యాసివ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అంటే ప్యాసివ్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఆర్ఐపి ఇస్ అన్ ఇంటర్ఫేస్ దట్ రిసీవ్స్ ఆర్ఐపి అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా చేంజ్ అయిందనుకో, ఈ ఇంటర్ఫేస్ అప్డేట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇట్స్ లెర్న్ రౌట్ ఫ్రమ్ ఇట్స్ నైబరింగ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్ రౌటర్స్. బట్ ద ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఈస్ డస్ నాట్ సెండ్ ఆర్ఐపి అప్డేట్స్. కానీ ఇది అడ్వర్టైజ్మెంట్ చేయదు. అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ట్రా బర్డన్. ఎందుకు? టు ప్రివెంట్ అన్నెసెసరీ ట్రాఫిక్ ఆన్ సెగ్మెంట్ వేర్ నో ఆర్ఐపి నైబరీస్ ఎగ్జిస్ట్. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ ది ల్యాన్ నెట్వర్క్ విత్ ది ఎండ్ హోస్ట్. అర్థమవుతుందా? సింపుల్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ దట్ when the network or router interface connected to the LAN, it is not going to, even though if it is sharing it updates to that LAN network, no use because there is no another router. అంతే కదా. సో ఇది అప్డేట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? ఇట్ డస్ నాట్ సెండ్ ఆర్ఐపి ఇంటర్ఫేస్ త్రూ దిస్ పర్టికులర్ ఇంటర్ఫేస్. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది? వీ హ్యావ్ ది అడ్వాంటేజెస్. సో ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌటర్లో ఏది ప్యాసివ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేయొచ్చు? G0/0. అది ఎట్లా చేస్తామంటే సింపుల్. సో జస్ట్ కమాండ్ ఆర్ రౌటర్లోకి వెళ్ళి ప్యాసివ్ ఇంటర్ఫేస్ అని కొట్టి ఆ ఇంటర్ఫేస్ పోర్ట్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. గుర్తుపెట్టు, ఈ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత G0/0 స్టాప్ సెండింగ్ ఆర్ఐపి అప్డేట్స్ బట్ ఇట్ స్టిల్ రిసీవ్స్ ది ఏంది అప్డేట్స్. ఇట్ విల్ నాట్ సెండ్ బట్ ఇట్ స్టిల్ రిసీవ్స్ ది ఆర్ఐపి అప్డేట్స్. గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఏమన్నా ప్యాసివ్ ఇంటర్ఫేస్ కమాండ్ ఎంటర్ చేయొచ్చా? ట్రై చేయండి, చెప్పండి. ప్యాసివ్ ఇంటర్ఫేస్ కమాండ్ ఎంటర్ చేయొచ్చా?
అవసరం లేదు, ఎందుకంటే ఇది రౌటర్ టు రౌటర్, రౌటర్ టు రౌటర్. సో ఈ రౌటర్కి ఏమన్నా ప్యాసివ్ ఇంటర్ఫేస్ కమాండ్ ఎంటర్ చేయొచ్చా? సో ఇక్కడ చేస్తామా? నో, ఎందుకంటే రౌటర్ టు రౌటర్. ఇది ల్యాన్ కాబట్టి ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో G0/0 దీన్ని జస్ట్ ఆ రౌటర్ మీదకి వెళ్ళి ప్యాసివ్ ఇంటర్ఫేస్ అని టైప్ చేసి G0/0 టైప్ చేసినామంటే ఇట్ విల్ నాట్ సెండ్ ది రౌటింగ్ అప్డేట్స్, రైట్? సో దిస్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కమాండ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ అండి. సో ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం? సో కంప్లీట్ అయిన తర్వాత మనం వెరిఫై చేయాలంటే జస్ట్ షో ఐపీ రౌట్ కమాండ్ యూజ్ చేయొచ్చు, లేదంటే షో ఐపీ రౌట్ ఆర్ఐపీ యూజ్ చేయొచ్చు, లేదంటే షో ఐపీ ప్రోటోకాల్స్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. సో ఈ కమాండ్ అయితే గుర్తుపెట్టుకోండి, కొత్త కమాండ్ మనకు షో ఐపీ ప్రోటోకాల్స్ కమాండ్ నువ్వు గాన టైప్ చేసినావంటే సో ఆ రౌటింగ్ ప్రోటోకాల్ ఏమి ఇంప్లిమెంట్ చేసిందో చూపిస్తుంది. సో మనం చెప్పుకున్నాం కదా, ఫర్ ఎవ్రీ 30 seconds రౌటింగ్ అప్డేట్ చేస్తుందని. సో నెక్స్ట్ ఎంత టైంలో మళ్ళీ అప్డేట్స్ పంపిస్తుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ ఆ రౌటర్ ఫెయిల్ అయితే ఇన్వాలిడ్ అనేది 120 secondsకి. సో 128 seconds తర్వాత వెయిట్ చేసి ఆఫ్టర్ 240 seconds కోడ్ తర్వాత దెర్ ఈస్ నో అప్డేట్ ఫ్రమ్ ది రౌటర్ అని అయితే ఆ రౌటర్ని రౌటింగ్ టేబుల్లోంచి తీసి పారదొబ్బుతుంది. అర్థమవుతుందా? సో డిఫాల్ట్ వర్షన్ ఏంది, వర్షన్ 2 1, సో ఇంటర్ఫేస్ ఏమి ఎనేబుల్ అయింది. సో ఇంతకు ముందు ఏం చెప్పాను కదా, నో ఆటో సమ్మరీ అని చెప్పినాం కదా, అది కానీ నో ఆటో సమ్మరీ కమాండ్ టైప్ చేసి ఆటోమేటిక్ నెట్వర్క్ సమ్మరైజేషన్ ఈజ్ నాట్ ఇన్ ఎఫెక్ట్ అని చూపిస్తుంది. నో ఆటో సమ్మరీ టైప్ చేయకపోతే ఎఫెక్ట్ అని చూపిస్తుంది. ఏవైతే ఇంటర్ఫేసెస్ నువ్వు ప్యాసివ్ అని కాన్ఫిగర్ చేసినావు చెప్పినావు కదా, ఆ ప్యాసివ్ ఇంటర్ఫేసెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎందుకు ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఇవ్వడం ఇంపార్టెంట్, ఎందుకు ఇవ్వాలి అంటే అన్నెసెసరీ ట్రాఫికే కదా. ఎందుకంటే అది ప్రతి 30 secondsకి బ్రాడ్కాస్ట్ చేస్తుంది కదా. అంటే ల్యాన్ నెట్వర్క్కి బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ బ్యాండ్ విత్తే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకటి అటాకర్ ఉన్నాడు అనుకో, హ్యాకర్ ఉన్నాడు అనుకో, వాడు ఏం చేశాడు, మన స్విచ్కి ఒక సిస్టమ్ కనెక్ట్ చేసిండు, రైట్? సో నువ్వు ఎట్ అప్డేట్స్ అక్కడ నుంచి పంపిస్తున్నావు అనుకో, ఏమవుతాడు, అటాకర్ కుడ్ ఇంజెక్ట్ ఫేక్ ఆర్ఐపీ రౌట్స్ ఇఫ్ దే కెన్ కనెక్టెడ్ టు ది ల్యాన్ నెట్వర్క్. సో రిస్కే కదా. సో రౌట్ కన్ఫ్యూజన్, సో అదర్ డివైస్ మైట్ ఇన్కరెక్ట్లీ లెర్న్ ఆర్ఐపీ రౌట్స్. సో ల్యాన్ నుంచి అప్డేట్స్ అవసరం ఎందుకు, రైట్? సో ఫర్ దిస్ పర్పస్ విచ్ ఎవర్ ద ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ నాట్ sending the information to the router interface, we don't require that interface as the sending update. So that interface we need to make it as the passive interface, right? So this point you need to remember. సో ఏమేం కమాండ్స్ మనం టైప్ చేయొచ్చు వెరిఫికేషన్స్ కోసం అంటే నేను మీకు లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఇచ్చినాను, ఒకసారి చెక్ చేసుకోండి. షో ఐపీ ప్రోటోకాల్లో మీకు మన టైమరు, వర్షన్స్, ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. మనకు తెలిసిన కమాండ్ ఏంది, షో ఐపీ రౌట్ టేబుల్ చూసినాం అనుకో, షో ఐపీ రౌట్ అనేది ఫుల్ రౌటింగ్ టేబుల్ చూడొచ్చు. నెక్స్ట్ డీబగ్ ఐపీ రిప్ కానిస్తే రియల్ టైమ్ అప్డేట్స్ని చూడొచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత నో డీబగ్ ఐపీ రిప్ అనే కమాండ్ మీరు టైప్ చేయాల్సింది ఉంటుందండి. సో ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ గో త్రూ గూగుల్ దెన్ సెర్చ్ అబౌట్ ఇట్ అండి. సో మనకు తెలుసు షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ కమాండ్ టైప్ చేసినా కానీ సో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే షో రన్ అనే కమాండ్ టైప్ చేస్తే మొత్తం కంప్లీట్ రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో దాంట్లో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే షో రన్ అనే కమాండ్ టైప్ చేస్తే కంప్లీట్ కాన్ఫిగరేషన్స్, పోర్ట్ నెంబరు, ఐపీ అడ్రస్లు అన్నీ మొత్తం చూపిస్తుంది. సో అవుట్ ఆఫ్ దిస్ వన్ నాకేం కావాలంటే ఓన్లీ ఆర్ఐపీ రిలేటెడ్ సెక్షన్సే కావాలి. అంటే అది అందులో మొత్తంలోంచి ఒక సెక్షన్ వచ్చి ఆర్ఐపీ రిలేటెడ్. అప్పుడు పైప్ అంటే దీని ఫైనల్ అవుట్పుట్ని దీనికి పాస్ చేస్తున్నావు. ఈ పైప్ సింబల్ ఎంటర్ చేసి ఇక్కడ నువ్వు సెక్షన్ ఆర్ఐపీ అని కానీ టైప్ చేసినావంటే ఈ టోటల్లోకి వెళ్ళి ఓన్లీ ఆర్ఐపీ రిలేటెడ్ ఒకటే నీకు ఫిల్టర్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. సో మీకు లైనక్స్ పైప్ కమాండ్స్ కన్నా తెలుసున్నాయంటే సంథింగ్ సేమ్ లైక్ హియర్ అండి, రైట్? సో ఇది థింగ్స్ అండి, రైట్? సో ఇప్పుడు మనకు బేసిక్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టికల్స్ అనేది ఇంప్లిమెంట్ చేద్దామండి, రైట్? సో గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ నీకు ఇంటర్ఫేసెస్కి ఐపీ అడ్రస్లు అసైన్ చేసిన అండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, రౌటర్ 0 మీద క్లిక్ చేస్తున్నా అండి. నేను రౌటర్ 0 మీద క్లిక్ చేసి అది వర్షన్ 1 వర్షన్ 2 మనం కాన్ఫిగర్ చేయాల్సింది వర్షన్ 2 అనేది మనం కాన్ఫిగర్ చేయాలండి. సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం, రైట్? సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ షో ఐపీ రౌట్ అని టైప్ చేసినాం అనుకో, ఇది ఓన్లీ డైరెక్ట్లీ కనెక్టెడ్ లెర్న్ డే, ఆర్ఐపీ లేదు, స్టాటిక్ లేదు, ఏం లేదు. సో నీకు స్టిల్ డౌట్ ఉందనుకో ఇట్లా టైప్ చేయి, షో ఐపీ రౌట్ స్టాటిక్ అనే కమెంట్ టైప్ చేసినాం అనుకో, స్టాటిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ఏమన్నా ఉందా, లేదు. లేదంటే షో ఐపీ ప్రోటోకాల్స్ అనే కమాండ్ ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ఏమన్నా ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేసినాం ఇక్కడ, ఏం లేదు, రైట్? లేదంటే షో ఐపీ రౌట్ ఆర్ఐపీ ప్రోటోకాల్ అని చెప్పినా కదా, ఉందా, లేదు. అంటే ఇంకా రౌటింగ్ ప్రోటోకాల్ లేదు. రౌటింగ్ ప్రోటోకాల్ లేకపోతే ఏంది, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ కమ్యూనికేట్ అయినావు అనుకో, ఇక్కడికి వెళ్తుంది, దీని నెట్వర్క్ ఎట్లా వెళ్ళాలో తెలియదు కాబట్టి ప్యాకెట్ అనేది పోదు.
అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాం, డిస్టెన్స్ వెక్టర్ ఆర్ఐపి కాబట్టి సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళు, రైట్. సో వెళ్ళి సో రౌటర్ ఏందండి, ఏ ప్రోటోకాల్, ఆర్ఐపి ప్రోటోకాల్. అర్థమవుతుందా? మనకు డిఫాల్ట్ వర్షన్ 1 కాబట్టి ఏ వర్షన్ కావాలి, వర్షన్ 2. షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకుంటే నీకు నెక్స్ట్ పాసిబుల్ కమాండ్ అనేది చూపిస్తుంది వర్షన్ 2, రైట్. సో దీనికి ముందే ప్యాసివ్ ఇంటర్ఫేస్ అనేది టైప్ చేసేస్తున్నాను నేను, మీరు ఎప్పుడైనా టైప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఏందండి, ఇదే కదా. సో ద ఇంటర్ఫేస్ ఏంది, G0/0. సో నేను G0/0 ఎంటర్ చేసాను. అంటే నీకు షో ఐపీ ప్రోటోకాల్స్ కమాండ్ టైప్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ G0/0 ఉన్నప్పుడు అది దేనికి ఇట్ విల్ నాట్ సెండ్ ది ఆర్ఐపీ అప్డేట్స్ అనేది మీనింగ్ ఎవ్రీ 30 సెకండ్స్కి బ్రాడ్కాస్ట్ అనేది పంపిదు, మల్టీకాస్ట్ అనేది పంపిదు. సో ఇది అయిపోయిందా. నెక్స్ట్ నో ఆటో సమ్మరీ లేకపోతే ఏమవుతుంది, బై డిఫాల్ట్ క్లాస్ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, మనం ఇంతవరకు చేసింది వేస్ట్. ఇది అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఈ రౌటర్కి ఏమేమి నెట్వర్క్స్ ఉన్నాయో చెప్పాలా, ఓన్లీ గుర్తుపెట్టుకో, దాని డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ మాత్రమే చెప్పు, అదే అప్డేట్ చేసుకొని అన్నోన్ నెట్వర్క్స్ నేర్చుకుంటుంది. సో ఇక్కడ నెట్వర్క్స్ ఏందండి, గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు రాయాల్సింది బై డిఫాల్ట్ నెట్వర్క్ విల్ కన్సిడర్ ది క్లాస్ ఫుల్, క్లాస్ లెస్ ఎంటర్ చేయొద్దు, ఓకేనా. ఎంటర్ చేసిన ఒకసారి నువ్వు ట్రై చేయి, అది క్లాస్ ఫుల్లో తీసుకుంటుంది, రైట్. సో ఇప్పుడు నెట్వర్క్ ఏంది, ఇది 192.168.1.0. నువ్వు /25 అయితే సబ్నెట్ మాస్క్ 255.255.128 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు, బై డిఫాల్ట్ అది క్లాస్ ఫుల్లే తీసుకుంటుంది కాబట్టి, ఓకేనా. అది /24 బై డిఫాల్ట్ 190 అంటే అర్థమవుతుందా. నెక్స్ట్ నెట్వర్క్ ఏంది, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 10.0.1.0 ఎంటర్ చేయకూడదు, 10. అనేది /8 అంటే ఏంది, క్లాస్ ఏ నెట్వర్క్ ఏంది 10.0.0.0. ఈ 10.0.0.0 లోపల ఇది ఒక నెట్వర్క్ సబ్ పార్ట్, కానీ బై డిఫాల్ట్ ఏంది క్లాస్ ఫుల్. సో ఇక్కడ నువ్వు సబ్నెట్ మాస్క్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా. గుర్తుపెట్టుకో, ఇందుకు 10.0.0.0 ఎంటర్ చేసినా ఇది ఎంటర్ చేయలేదు అనేది అయిపోయిందా. సో డన్. సో ఎండ్ కొట్టి షో ఐపీ ప్రోటోకాల్స్ అనే కమెంట్ టైప్ చేయి, రైట్. సో టైప్ చేసినావంటే ఇక్కడ చూడొచ్చు నువ్వు ఏం రౌటింగ్ ప్రోటోకాల్, ఆర్ఐపి ఎవ్రీ 30 సెకండ్స్కి పంపిస్తుంది. సో నెక్స్ట్ డ్యూ 15 సెకండ్ అంటే ఏంది, 50 సెకండ్స్ తర్వాత మళ్ళీ పంపిస్తుంది. సో హోల్ టైమరు ఫ్లష్ ఆఫ్టర్ 240 సెకండ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి రా, రైట్. సో ఇక్కడ చూడు, డిఫాల్ట్ వర్షన్ ఏంది, వర్షన్ 2, సెండింగ్కి రిసీవింగ్కి. ఇంటర్ఫేస్ ఏంది, G0/1 ఇచ్చింది. ఇక్కడ చూడు, ఇది ఇంపార్టెంట్, ఆటోమేటిక్ నెట్వర్క్ సమ్మరైజేషన్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. ఈ మ్యాక్సిమం పాత్ అంటే ఏందో అది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, సో అక్కడ నేర్చుకుందాం మనం. సో ఇక్కడ రౌటింగ్ ఫర్ నెట్వర్క్స్ ఉంది కదా, ఏమేమి నెట్వర్క్స్ ఉన్నాయి ఇక్కడ, 10.0 నెట్వర్క్, ఇది వచ్చి 192.168.0 నెట్వర్క్. సో దీంట్లో ఏమన్నా ప్యాసివ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసినామంటే G0/1 కాదండి, G0/0 ప్యాసివ్ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసినాం. ఇప్పుడు దీనికి నైబరింగ్ రౌటర్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ నైబర్స్ ఉన్నాయి కదా, అవి ఏ ఉన్నాయి, ఇది కదా దీనికి ఇది కదా, అట్లా ఉంటుంది కదా మనకు, అవేమన్నా ఉన్నాయా అంటే ఇంతవరకు లేదు. ఎందుకు లేదు, ఈ ఇంటర్ఫేస్లో మాత్రమే ఆర్ఐపి యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు నెట్వర్క్ కమాండ్ టైప్ చేసినప్పుడు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ టైప్ చేసినప్పుడు కూడా ఇక్కడ యాక్టివేట్ అవుతుంది కదా, అంటే ఇక్కడ యాక్టివేట్ అవుతుంది కదా, అప్పుడు ఆర్ఐపి అప్డేట్స్ అనేవి సెండ్ చేస్తాయి. ఇక్కడ మనం ఇంకా ఈ ఇంటర్ఫేస్ ఆర్ఐపి ఎనేబుల్ కాలే, అర్థమవుతుందా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో మనం డిస్టెన్స్ బై డిఫాల్ట్ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 120, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు కమాండ్ యూజ్ చేసుకొని, రైట్. సో ఇక్కడ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ రౌటర్లోకి వెళ్ళాలా. సో ఈ రౌటర్లోకి వెళ్ళి మనం సేమ్ కమాండ్స్ అనేవి టైప్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ ఏ కమాండ్ టైప్ చేయాలి, ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలండి, సో నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టెర్మినల్, రైట్. సో రౌటర్ ఏందండి, ఆర్ఐపి ప్రోటోకాల్ కదా వాడదాం అనుకుంటున్నాం, వర్షన్ ఏందండి, 2 ఇద్దాం అనుకుంటున్నాం. సో నో ఆటో సమ్మరీ బై డిఫాల్ట్ ఆన్ చేయాలా, ఇక్కడ ఏమన్నా ప్యాసివ్ ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్ ఉందా, ఇది రౌటర్ టు రౌటర్, ఇది రౌటర్ టు రౌటర్ కాబట్టి ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ కమాండ్ అనేది నువ్వు ఎంటర్ చేయబడలేదు, డైరెక్ట్గా నువ్వు ఏం టైప్ చేయొచ్చు, నెట్వర్క్ కమాండ్. సో ఇది ఏ నెట్వర్క్, 10.0.1.0 అన్నా, ఇది 10.0.1.4 అన్నా, దేని కిందకు వస్తాయి అవి, 10.0.0.0. ఎందుకు, /8, ఇవన్నీ /8 లోపల నువ్వు /30 చేసి మల్టిపుల్ సబ్నెట్ చేసినావు. బై డిఫాల్ట్ ఇది క్లాస్ ఏ కిందకు వస్తుంది కాబట్టి
సో 10.0.0.0 తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ అది ఆటోమేటిక్గా RIP అనేది ఎనేబుల్ చేస్తుంది, ఎందుకంటే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆక్టేట్. సో అయిపోయింది. సో రైట్ ఎండ్. సో ఇప్పుడు కమాండ్ టైప్ చేయి, షో IP ప్రోటోకాల్స్ కమాండ్ టైప్ చేసినామంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఏం లేదు, డిఫాల్ట్ సమ్మరైజేషన్ అనేది ఆఫ్ చేసి పెట్టినాం. ఇంతవరకు ఇప్పుడు ఎక్స్చేంజ్లు చేసుకుంటా వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రౌటర్కి వెళ్దాం. రైట్, ఈ రౌటర్లోకి వెళ్ళి CLIలోకి వెళ్ళి సో ఫస్ట్ మనం ఏం టైప్ చేయాలండి, రౌటర్ రిప్ వర్షన్ 2. ఓకేనా. సో ఎనేబుల్ కాన్ఫిగర్ టర్మినల్. సో ఈ నెట్వర్క్ ఏముందండి 10.0 ఉంది, ఈ నెట్వర్క్ ఏంది. సో ఓకే ఫస్ట్ ఏందండి రౌటర్ RIP ప్రోటోకాల్. సో వర్షన్ ఏంది, వర్షన్ 2. రైట్. సో నో ఆటో సమ్మరీ అనేది ఎనేబుల్ చేస్తున్నా. ఇక్కడ వరుసగా టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటో సమ్మరీ అనేది ఎప్పుడైనా డిసేబుల్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇంటర్ఫేస్ బయటకు వచ్చినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. రైట్. సో ఇక్కడ ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఉందా, ఎస్, ఇది ల్యాన్కే కదా కనెక్ట్ అయింది, అవసరం లేదు కదా. సో ఇంటర్ఫేస్ ఏంది G0/0. ఓకేనా. నెక్స్ట్ మనం నెట్వర్క్స్ ఏమేమి కనెక్ట్ అయినాయి దీనికి, ఈ సైడ్ ఇది అంటే 10. క్లాస్ఫుల్ కాబట్టి 10.0.0.0 అయిపోయిందా. సో నెక్స్ట్ నెట్వర్క్ ఏం కనెక్ట్ అయింది కింద డైరెక్షన్లో, ఇది 192.168.1.0 192.168.1.0 అయిపోయిందా. అండ్ రైట్. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే రౌటర్లోకి వెళ్ళి, రైట్, సో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌటర్లోకి వెళ్ళినావు అనుకో, ఇక్కడ ఇంతకుముందు కమాండ్ ఇప్పుడు కమాండ్కి డిఫరెంట్ వస్తాయి. షో IP ప్రోటోకాల్స్ అనే కమాండ్ యూజ్ చేసినావు అనుకో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాప్లో ఇంతకుముందు లేదు కదా. రైట్, రౌటింగ్ ఫర్ నెట్వర్క్స్ అనేది ఇంతో ఇక్కడ ఉంది చేయడం. ఇప్పుడు నీకు దీనికి నైబరింగ్ కనెక్టెడ్ రౌటర్స్ అనేవి మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చింది. 10.0.0.1.2 అనేది వచ్చింది. ఇదో ఇది అర్థమవుతుందా. ఈ విధంగా నైబర్ అవన్నీ అప్డేట్ చేసుకుంటుంది. రైట్. సో ఇక్కడ మీడియో. సో ఇప్పుడు మనకి యాజ్ యూజువల్గా తెలిసిన కమాండ్స్ ఏంది, షో IP రౌట్ వాడినాం అనుకో. చూడండి 10.0కి ఎట్లా వెళ్ళాలో తెలుసు, అందులో ప్రతిదీ ఇక్కడ చూడు మిత్రమా, ఇది ఇంపార్టెంట్. /32/30 ఉందంటే ఏంది, సబ్నెట్టింగ్తోనే పోతుంది అనేది అర్థమవుతుందా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 1.0 కూడా చూడు /25/25 ఉంది, అర్థమవుతుందా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో. రైట్. సో 192.168.1.125 అంటే ఈ రౌటర్లో ఉన్న ఇది 1.128 నెట్వర్క్ కాదు, ఇది /25 అండి. ఇది 26 అని నోట్స్ రాసిన, ఇది తప్పండి. సో వయా ఎక్కడికి వెళ్ళాలి 10.0.1.2 అంతే కదా. మనం ఇంతకుముందు స్టాటిక్ రౌటింగ్లో ఏం రాసినాం, ఇఫ్ యూ వాంట్ టు గో టు 192.168.1.128 ద నెక్స్ట్ హాప్ ID ఈజ్ 10.0.1.2 అని మాన్యువల్గా రాసుకుంటూ కూర్చున్నాం కదా. ఇప్పుడు దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయింది, అది ఆటోమేటిక్గా పాత్ అనేది ఫైండ్ అవుట్ చేసింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్. సో ఇప్పుడు ఈ PCలో నేను IP అడ్రస్ ఏమి ఇచ్చిన, డెస్క్టాప్కి వెళ్ళి IP కాన్ఫిగరేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే సిస్టమ్కి ఈ నెట్వర్క్ రేంజ్లో ఇచ్చిన 1.10 ఇచ్చిన, దీనికి ఏంది సబ్నెట్ మాస్క్ /25 కాబట్టి 128. సో IP అడ్రస్ డిఫాల్ట్ గేట్వే ఏంది, ఇది 1.1. అదేవిధంగా దీనికి వెళ్ళి డిఫాల్ట్ గేట్వే ఏమి ఇచ్చిన 1.129 ఒక IP అడ్రస్ ఇచ్చిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పింగ్ అనే కమాండ్ టైప్ చేద్దాం. అంటే RIP ప్రోటోకాల్ ఇంప్లిమెంట్ చేసి డేటాబేస్ వస్తేనే కదా మన కమాండ్ టైప్ అవుతుంది. 192.168.1.130. సో రిప్లై వచ్చిందా, సక్సెస్. అర్థమవుతుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్టిల్ డౌట్ ఉంటే సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్ళు. రైట్. సో ఇక్కడ సోర్స్ అనుకో, ఇది డెస్టినేషన్ అనుకో. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది, స్విచ్కి. సో డిఫాల్ట్ గేట్వేకి వెళ్తుంది. డిఫాల్ట్ గేట్ ఇక్కడ రౌటింగ్ టేబుల్లో ఇట్ నోస్ హౌ టు గో టు 1.128 నెట్వర్క్, ఈ ఇంటర్ఫేస్కి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, డైరెక్ట్లీ కనెక్టెడ్ కాబట్టి. సో అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ల్యాన్ కాబట్టి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. రైట్. సో అయిపోయింది. నెక్స్ట్ ICMP ఎకో రిప్లై వచ్చి మనకు ఇన్ఫర్మేషన్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అవుతుంది. ఇఫ్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ప్యాకెట్ మీద క్లిక్ చేసి మీరు ఈచ్ స్టెప్లో ఏమైంది, దాని ఈథర్నెట్ ఫ్రేమ్ ఏముంది, IP ఫ్రేమ్ ఏముంది, రైట్. సో నెక్స్ట్ ICMP ప్యాకెట్ ఏముంది, సో దీస్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండి.
రైట్. సో దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టాండ్ ఇన్ టుడేస్ క్లాస్ అండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం చేయాలంటే వాట్ ది నెట్వర్క్ కమాండ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డూ అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకున్నామండి. అదేవిధంగా నో ఆటో సమ్మరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ప్యాసివ్ ఇంటర్ఫేస్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది నేర్చుకున్నామండి. సో నెక్స్ట్ క్లాస్లో మన మేజర్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకే రౌట్లో అది ఒకే వైర్ గుండా అన్ని ట్రాఫిక్లను పంపించకుండా షేర్ చేసుకునే మెకానిజం ఇంప్లిమెంట్ చేస్తే బటన్ అనేది ఒక రౌట్ మీదే పడుతుంది కదా. సో అప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఆర్ఐపీలో వస్తుంది, అది ఎట్లా కాన్ఫిగర్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేసుకుంటామండి. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి నేను మీకు డిఫాల్ట్ రౌటింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. డిఫాల్ట్ రౌటింగ్ అంటే మన ఎడ్జ్ రౌటర్ నుంచి ఇంటర్నెట్ రౌటర్ ఉంది, ఐఎస్పీకి ఉంది. సో ప్రతిదానికి మనం ఆర్ఐపీ రాసుకున్నా కానీ ప్రతిదీ రౌటింగ్ టేబుల్లో అప్డేట్ చేసుకుంటే రౌటింగ్ టేబుల్ సైజ్ అనేది పెద్దదైపోతుంది కదా. సో అప్పుడు నువ్వు డిఫాల్ట్ రౌట్ అని రాసినావు అనుకో, ఆ డిఫాల్ట్ రౌట్ అనేది అది ఎట్లా పోవాలనేది మిగతా రౌటర్లో ఆర్ఐపీకి ఎట్లా చెప్తాం అనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎట్లా డిస్కస్ చేసుకుంటాం, థియరీ ప్లస్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీస్తో డిస్కస్ చేసుకుంటాం. అదే అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ డిస్టెన్స్ వెక్టర్ రౌటింగ్ ప్రోటోకాల్, నథింగ్ బట్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. బేస్డ్ ఆన్ నెక్స్ట్ హాప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బేస్డ్ ఆన్ బ్యాండ్ విత్తో షార్టెస్ట్ పాత్ క్యాలిక్యులేట్ అయినప్పుడు ఏమవుతుంది. సో అది అంటే ఓన్లీ గ్రేటర్ దెన్ 15 hops అయితే పనికిరాదని చెప్పుకున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత విల్ మూవ్ టు ది అనదర్ రౌటింగ్ ప్రోటోకాల్. సో ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్ దెన్ థింగ్స్ విల్ బీ ఈజీ ఫర్ అస్, రైట్. సో మీకు ఈ వీడియో సిరీస్గానే నేర్చుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని మీరు ఫీల్ అయితే దయచేసి ఏదో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ కామెంట్ అయితే చేయండి. దిస్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. If anybody is looking for free CCNA videos, please forward them about this CCNA 0 to Hero series so that they will also get benefit and